పట్టిసీమను ఒట్టిసీమ అన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీటిని సముద్రంలోకి పోకుండా ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్నారు మంత్రి. కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకునేందుకు పట్టిసీమ నుంచి నీళ్లు విడుదల చేస్తున్నామన్నారు నిమ్మల. రోజుకి 8,000 క్యూసెక్కుల నీరు ఇవాళ గోదావరి నుంచి కృష్ణాకి ఇస్తున్నటువంటి పట్టిసీమ ఏ రకంగా ఒట్టిసీమో ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రైతులకి ప్రజలకి సమాధానం చెప్తాడని చెప్పి ఈ రోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ పట్టిసీమ గోదావరి వృధాగా పోయేటువంటి నీటిని ఈవేళ కృష్ణా డెల్టాకు అందించి రేపు భవిష్యత్తులో పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఇచ్చినటువంటి నీటిని పైన శ్రీశైలంలో సేవ్ చేసుకుని దాన్ని రాయలసీమకు అందించేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ రూపకల్పన చేస్తే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద కూడా అబద్ధాలు అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నిజస్వరూపం ఈ సూపర్ ఎలునవో కూడా బయట పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి జలధార జలహారతి కార్యక్రమం కూడా ఈ రోజు ఈ అనిశ్చితమైన వర్షపాతం టైంలో సత్ఫలితాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి కొంతమేర సూపర్ ఎలునవో ప్రభావాన్ని కూడా తట్టుకోగలుగుతారు.